అందరికీ నమస్కారం. ఒక ఇన్వెస్ట్మెంట్ కొన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది కదా. ఈరోజు మనం విశ్లేషించబోయేది సరిగ్గా అలాంటి ఒక కంపెనీ గురించే. అదే ట్రాన్స్ రైల్ లైటింగ్. సోర్స్ మెటీరియల్ ప్రకారం ఈ కంపెనీ ఒక మల్టీ బ్యాగర్ అయ్యే సత్తా ఉందని గట్టిగా చెబుతున్నారు. అసలా కథేంటో, దాని వెనుకున్న కారణాలేంటో వివరంగా చూద్దాం. అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఈ మల్టీబ్యాగర్ అనే మాటకి అర్థమేంటో స్పష్టంగా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన డబ్బును చాలా రెట్లు పెంచే స్టాక్ అనమాట. ఉదాహరణకి ₹1,00,000 పెడితే అది 10 లక్షలైందనుకోండి, దాన్ని 10 బ్యాగర్ అంటారు. ఈ పదం మన ఇవాటి విశ్లేషణకు చాలా కీలకం. మరి ట్రాన్స్రైల్ కంపెనీకి ఈ మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ ఉందని సోర్స్ ఎందుకంత నమ్మకంగా చెప్తోంది? ఆ కారణాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మనం ఈ విశ్లేషణలో ఎలా ముందుకెళ్తామంటే, మొదట అసలు ఈ మల్టీబ్యాగర్ వాదన ఏంటి, ఆ తర్వాత కంపెనీ వ్యాపారం, దాని ఆర్థిక లెక్కలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో పెరగడానికున్న అవకాశాలు, ఎదురయ్యే రిస్కులు, ఇవన్నీ చూసి చివరగా సోర్స్ ఫైనల్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు సోర్స్ వాదన ఏంటి? ఎన్నో కంపెనీలుండగా ట్రాన్స్రైల్ లైటింగ్ పైన ఎందుకింతటి బలమైన అంచనా? సోర్స్ వాదన చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. వాళ్ళేమంటున్నారంటే, కంపెనీ ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేసుకుంటూ వెళ్తే మీడియం టర్మ్లోనే, అంటే కొద్ది కాలంలోనే పెట్టుబడి 2 నుంచి 4 అవ్వొచ్చు. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద అంచనా, మాటలు కాదు కదా. మరి ఇంత పెద్ద అంచనాలకు పునాది ఏంటి? దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ కంపెనీ అసలు ఏం చేస్తోందో, వాళ్ల వ్యాపారమేంటో చూద్దాం. ట్రాన్స్రైల్ అనేది ఒక ఈపీసీ కంపెనీ, అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్. ఒక ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం దగ్గర్నుంచి దానికి కావలసినవన్నీ సమకూర్చి కట్టి పూర్తి చేసేవరకు అన్నీ వాళ్లే చూసుకుంటారు. వీరి స్పెషాలిటీ ఏంటంటే పవర్ ట్రాన్స్మిషన్, అంటే కరెంటును ఒక చోటు నుండి మరో చోటికి తీసుకెళ్లడం. పెద్ద పెద్ద హైవోల్టేజ్ లైన్లు, సబ్స్టేషన్లు కట్టడంలో వీళ్లు నిపుణులు. కేవలం ఇండియాలోనే కాదు, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాల్లో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మొత్తం వాదనకు గుండెకాయలాంటి ఆర్థిక లెక్కలు. సోర్స్ ప్రకారం 3 కీలకమైన అంశాలు ఈ నమ్మకానికి బలంగా నిలుస్తున్నాయి. అవేంతో చూద్దాం. 15,637 కోట్లు. ఒకసారి ఆ నెంబర్ చూడండి. ఇదే కంపెనీ చేతిలో ప్రస్తుతమున్న ఆర్డర్ బుక్ విలువ. ఇంత పెద్ద ఆర్డర్ బుక్ అంటే అర్థమేంటంటే, ఒకవేళ కొత్తగా ఒక్క ఆర్డర్ రాకపోయినా సరే రాబోయే 2 ఏళ్లకు పైగా కంపెనీకి చేతిలిండా పని ఉంది. అంటే ఆదాయం గ్యారంటీ అనమాట. ఇది కంపెనీకి గొప్ప స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక లాభాల కథ చూస్తే ఈ చార్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కేవలం 2 ఏళ్లలోనే నికర లాభం 108 కోట్ల నుండి ఏకంగా 381 కోట్లకు పెరిగింది. ఇది కంపెనీ ఎంత బలంగా, ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చెప్పడానికి ఒక బలమైన సంకేతం. సరే, ఇక వాల్యుయేషన్ విషయానికొద్దాం. ట్రాన్స్రైల్ పీఈ రేషియో 27.7గా ఉంది. ఇదే రంగంలోని ఇతర పెద్ద కంపెనీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందుకే సోర్స్ దీన్ని వాల్యుయేషన్ కంఫర్ట్ అని పిలుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే దాని గ్రోత్కు తగ్గట్టుగా స్టాక్ ధర ఇంకా పెరగలేదని, అందుబాటు ధరలోనే ఉందని అర్థం. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా ముఖ్యం. కంపెనీలో ఏకంగా 71% వాటా ప్రమోటర్ల చేతిలోనే ఉంది. దీన్నే స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు. అంటే కంపెనీ బావుంటే వాళ్ల సంపద పెరుగుతుంది, ఏదైనా తేడా వస్తే వాళ్లే ఎక్కువ నష్టపోతారు. ఇదే కంపెనీ భవిష్యత్తుపై వాళ్లకున్న బలమైన నమ్మకాన్ని చూపిస్తుంది. సరే, ఇప్పటివరకు చూసినవన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. కానీ మనం నాణేనికి రెండో వైపు కూడా చూడాలి కదా. భవిష్యత్తులో కంపెనీ వృద్ధికి దోహదపడే అంశాలేంటి, అలాగే మనం గమనించాల్సిన రిస్కులేంటి, రెండింటినీ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా చూద్దాం. సోర్స్ ప్రకారం రాబోయే వృద్ధిని 3 అంశాలు నడిపించవచ్చు. ఒకటి, వాళ్లు కొత్తగా పెడుతున్న టవర్ తయారీ ఫెసిలిటీ. ఇది వాళ్ల ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుతుంది. 2, అంతర్జాతీయంగా మరింత విస్తరించడం. దీనివల్ల ఒకే మార్కెట్పై ఆధారపడకుండా రిస్క్ తగ్గుతుంది. 3, రీసెంట్గా వచ్చిన ఐపీఓతో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ సంస్థల దృష్టిలో పడటం.
అయితే కొన్ని రిస్కుల్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏషియానా ఫండ్ లాంటి ఒక పెద్ద ఇన్వెస్టర్ తమ వాటాను అమ్మేయడం మనం గమనించాలి. విదేశీ ప్రాజెక్టులను అనుకున్న టైంకి, అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయడంలో ఎప్పుడూ సవాళ్లుంటాయి. అలాగే ఈ ఈపీసీ వ్యాపారానికి ఎప్పుడూ చేతిలో చాలా డబ్బు అవసరం. దీన్నే వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సిటీ అంటారు. ఇది కూడా ఒక రిస్కే. ఈ లాభనష్టాలు, అవకాశాలు, రిస్కులు వీటన్నింటినీ బేరీజు వేసి సోర్స్ చివరిగా ఏం చెప్తోందో చూద్దాం. వాళ్ళ ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఈ యొక్క వాక్యం మొత్తం విశ్లేషణకు సారాంశం లాంటిదే. కంపెనీ సైజు, వాళ్ల చేతిలో ఉన్న భారీ ఆర్డర్ బుక్, వాళ్ళు ఉన్న పవర్ సెక్టర్కున్న డిమాండ్, అలాగే ఆకర్షణీయమైన వాల్యుయేషన్, ఇలా అన్ని మంచి విషయాలు ఒకే చోట కలిసిన ఒక అరుదైన కాంబినేషన్ ట్రాన్స్రేల్ అని సోర్స్ బలంగా నమ్ముతోంది. వాళ్ళు పనిచేస్తున్న పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఎలాంటిదంటే దానికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. పైగా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు పాత పవర్ గ్రిడ్లను ఆధునీకరించడానికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ మెగాట్రెండ్ వల్ల ట్రాన్స్రేల్ లాంటి కంపెనీలకు దీర్ఘకాలంలో భారీగా లాభపడే అవకాశముంది. ముగింపుగా ఒక కీలకమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. కాగితంపై చూస్తే అన్నీ అద్భుతంగా ఉన్నాయి. భారీ ఆర్డర్ బుక్, మంచి లాభాలు, భవిష్యత్తుపై అంచనాలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ అద్భుతమైన అవకాశాలను నిజమైన లాభాలుగా మార్చడంలో కంపెనీ యొక్క కార్యనిర్వహణ, అంటే ప్రాజెక్టులను అనుకున్న టైంకి, అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయడమే అసలైన గీటురాయవుతుందా? దీని గురించి ఆలోచించాలి.